రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి క్యాంపు కార్యాలయాన్ని అన్నదాతలు ముట్టడించారు. ఇక ఆఫీసులోకి దూసుకు వెళ్లేందుకు రైతులు యత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు రైతులకు తీవ్ర తోపులాట జరిగింది. జిల్లాలో ఖరీఫ్ సీజన్ సాగుకు సంబంధించి తీవ్రంగా యూరియా కొరత ఏర్పడింది. గత నెల రోజుల నుండి ఫర్టిలైజర్ షాపుల వద్దకు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎరువుల కోసం రోజంతా పడిగాపులు పడుతున్నారు. గంటల పాటు క్యూ లైన్లో నిలబడిన యూరియా బస్తాలు అందటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు వచ్చి కూపన్లు ఇస్తామంటూ తీవ్ర జాప్యం చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయ అధికారులు కూపన్ ఇస్తేనే ఎరువులు ఇవ్వాల్సి ఉంటుందని ఫర్టిలైజర్ యజమానులు చెబుతున్నారు. వ్యవసాయ అధికారులు వచ్చి కూపన్లు ఇచ్చినా ఇక అది కొద్ది మందికి మాత్రమే యూరియా లభిస్తుందని రైతులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా సిద్దిపేట జిల్లా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి చెప్పండి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి క్యాంపు కార్యాలయాన్ని అన్నదాతలు ముట్టడించిన సందర్భంలో పూర్తి సమాచారం ఏంటి? గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నదాతలు అన్నమో రామచంద్ర అంటూ విలువలాడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వర్షాకాలం ప్రారంభం దగ్గర నుంచి ఇటు మొక్కజొన్న అటు వరి ఈ పత్తి చేనులకు సంబంధించి కూడా ఈ సీజన్ లో ఏపుగా పెరగడానికి కాపు కాయడానికి లేదా కంకులు వేయడానికి ఈ టైంలో యూరియా అనేది ప్రధానంగా అవసరం ఉంటుంది. కానీ ఈసారి వర్షాలు పడడంతో చాలా మంది రైతులు వరి చేనులు అలాగే ఈ మొక్కజొన్న కూడా ఎక్కువ సాగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఈ టైంలోనే యూరియా వేస్తే కనుక అది ఏపుగా పెరిగి కొంచెం పంట దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇట్లాంటి క్రమంలో రైతన్న ఆ ఎరువు వేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఈ సమయంలో ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కావడం లేదు. ఈ యూరియా కొరకు రైతన్న అయితే గత నెల రోజులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం సంబంధించినటువంటి ఏ అధికారి వచ్చినా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా నిరసన తెలపడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా కూడా ఫర్టిలైజర్ షాపులలో అట్లాగే ఈ కోఆపరేటివ్ సంబంధించినటువంటి సొసైటీ కార్యాలయాల్లో కూడా రైతులు ఉదయం నుంచి కూడా ఈ చెప్పులు కానీ పాస్బుక్లు కానీ క్యూ లైన్ లో వేస్తా ఉన్నారు. రైతన్న మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నాడు. ఈ రోజు తాజాగా ఏదైతే హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్ క్యాంప్ కార్యాలయంలో రైతన్నలు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఇన్ని రోజుల నుంచి తిప్పలు పడతా ఉన్నాము, యూరియా 2-3 ఎకరాలు వ్యవసాయం సాగు చేస్తే 1-2 వస్తా ఉన్నాయి, వచ్చినవి కూడా పొద్దుటి నుంచి క్యూ లైన్ లో నిలబడితే ఆ సగం వచ్చేసరికి ఆ యూరియా బస్తాలు అయిపోతాయని చెప్పి కూడా రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు పొద్దున ఏదైతే హుస్నాబాద్ మెయిన్ రోడ్ లో ధర్నా నిర్వహించి అనంతరం ఈ యొక్క క్యాంప్ కార్యాలయం చేరుకొని నిరసన తెలిపారు. ఆ ఆఫీస్ లోకి చొచ్చుకెళ్లే క్రమంలో కూడా పోలీసులు అడ్డుకున్నారు. సో రైతన్నలు అయితే జిల్లా వ్యాప్తంగా యూరియా కొరకు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ స్వామి. ఆమె ఎందుకు ఇచ్చింది వారం రోజుల నువ్వు ఎందుకు రాయవు? దుకాణాల్లో వేస్తాను, ఎన్ని బత్తాలు పంచుతాను, సగం మాయినాక నువ్వు తెల్లారచ్చము సగం వస్తావు. ఎందరికి ఇస్తాను నీ బత్తాలు చూపించవా? బత్తాలు వస్తాను, ఎక్కడ వస్తాను? ఇక్కడ ఒక బస్సు వస్తలేడు, ఎక్కడ ఒక బస్సు ఇస్తలే. రైతులను మోసం చేసారు. సర్పంచ్కి ఏ కొడుకు వచ్చినా చెప్పులు మెడకేసి సాగదోలాలి. సర్పంచ్కి ఏ ఊళ్ళోనైనా కానీ సర్పంచ్ ఓట్లకు, ఎంపీటీసీ ఓట్లకు, ఎంపీపీ ఏ ఓట్లకు తిరిగినా మంచిగా మెడలకు మొదలే ఏరుకచ్చి చెప్పుల దండ, పూల దండ, మాల అయితే కృష్ణా జిల్లా నిమ్మకూరులో